ఉగ్రదాడులు జరగవచ్చు. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలు. అప్రమత్తమైన రాష్ట్ర పోలీసు యంత్రాంగం. పాత కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై నిఘా. హవాలా వ్యాపారపైన కూడా నిఘా పెట్టిరంట. ఇప్పటికే ఐదుగురికి సంబంధించి దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నిందితులకు ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఉరిశిక్ష ఖరారైంది. ఉరిశిక్ష ఖరారైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఉగ్రదాడులు జరగచ్చేమో అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కనబడతా ఉంది. ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. మందిరాలు, జనం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్సు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో నిఘాను కట్టుదిద్దం చేశారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అరెస్ట్ అయిన వారి కదలికల గురించి ఆరా తీస్తున్నారు. అదే సమయంలో హవాలా వ్యాపారులపైన కూడా కన్నేశారు. ఇక సముద్ర మార్గం పైన కూడా ఫోకస్ చేసిరట. గతంలో కసబచ్చింది సముద్ర మార్గమే. వాడు రావడంతోనే ముంబై పేలుళ్లకు సంబంధించినటువంటి విషయంలో మనం చూసినాం. దాంతోపాటుగా ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు రానాను ఇండియాకి తీసుకొచ్చినటువంటి విషయం కూడా అందరికి తెలిసిందే. ఎన్ఐఏ అదుపులో తను ఉన్నాడు. సో ఏది ఏమైనా కానీ ఈ నెల రోజుల పాటు అయితే జాగ్రత్తగా ఉండడం కరెక్టే. ముంబై మారణహోమం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ తహూర్ రానాను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 5 ఇండియన్ మజాహిదీన్ ఉగ్రవాదులకు విధించిన ఉరిశిక్షను ఇటీవలే హైకోర్టు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ప్రతిఘాతదారులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు అనుమానిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల నుంచి మన దేశం లోపలికి చొరబడి ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన 100 మంది జవాన్లు ఇటీవల వెస్ట్ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7,000 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా, ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందజేయాలని ప్రజలకు సూచించారు. సాధారణంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారు ఎలా వ్యవహరిస్తారు అన్న దానిపైన అవగాహన కూడా కల్పించారట. తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు పోయినాయి. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదేశాలు వచ్చినాయి. చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడైనా మీకు ఏదైనా భద్రపరిచినట్టు కనిపించినా, ఏదైనా బాక్సులలో కనిపించినా, ఏదైనా కొన్ని రోజుల పాటు అక్కడ పెట్టినట్టు కనిపించినా కానీ ఖచ్చితంగా 100 పోలీసులకైతే చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఉగ్రవాదులు ఏ రూపు నుంచి ఎట్లకెళ్ళి వస్తారనేది తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన అయితే ఉంది. ఎస్.